మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తిట్కో ఇల్లు పరిస్థితులు మనం చూసాం. మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా U1 జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు. పాపం రైతులు అనేక ధర్నాలు చేశారు. ఆ U1 జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా. ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు. అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఉప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం. శ్మశానాల్లో కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా. ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకా మన ముందలుంది కేవలం 100 రోజులు మాత్రమే. నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది. నిన్న 3 ఇళ్ళకి వెళ్ళాను, ఈ రోజు కూడా వెళ్తున్నాను. నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోబోతే ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి. కలిసికట్టుగా పనిచేద్దాం. హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. రెండోది ఓటర్ వెరిఫికేషన్. ఎప్పుడు లేని విధంగా క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఓట్ ప్రతి క్షణం మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనందరం సీరియస్ గా తీసుకోవాలి. ఇంకా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చారు. మహిళలు కానివ్వండి, మా బీసీ సోదరులు కానివ్వండి, యువత రైతులు కానివ్వండి, నిరుద్యోగ యువకులు కాని కరెంటు గురించి కూడా మాట్లాడాలేమో 2 మాటలు. ఏమా కరెంటు గురించి 2 మాటలు మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇక్కడి నుంచి కరెక్ట్ గా 100 మీటర్లేమో అంతే కదా. రోడ్డు గట్టు పక్కన ఉంటుంది. 3 సార్లు కరెంటు పోయింది. అలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన. మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు. అదేంటో నాకు అర్థం అవుతుంది. సో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలందరికీ బాబు గారు సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలను కోరేది ప్రతి గడప మనం తొక్కాలి, అందరి ఇళ్ళకి వెళ్ళాలి. ఒకవేళ ఈ రోజు లేకపోతే రేపు వెళ్ళాలి. వాళ్ళకి మన ఇచ్చిన హామీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. బాండ్ పత్రం ద్వారా మన హామీ ప్రజలకు ఇవ్వాలని సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. ఇప్పటికీ 52,000 గడపలు మనం తొక్కాం. మిగిలిన గడపలని జనవరి 15th లోపల తొక్కాలని ఈ సభాముఖంగా హామీ కోరుతున్నా. ఇంకో పక్కన
జనవరి 15th తర్వాత కనీసం 2 సార్లు మనం డోర్ టు డోర్ కార్యక్రమం చేయాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ. మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మనం వెళ్ళినప్పుడు ఇల్లు లేని వాళ్ళకి వివరాలు మనం సేకరిస్తున్నాం. రెగ్యులరైజేషన్ చేయాల్సిన వివరాలు మనం సేకరిస్తున్నాం. మళ్ళీ తిరిగి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది. సో ఎన్నికల లోపల కనీసం ఇంకో 2 బూతులు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు మెజారిటీ రాని బూతుల్లో అవతల పార్టీకి మెజారిటీ ఎట్లా దక్కించాలా, మనకి ఎట్లా ఓట్లు పెంచాలా. ఒక బూత్ లో 20% మన మెజారిటీ వస్తే అది 40% ఎలా చేయాలని ఆలోచించాలా. కేవలం ఇబ్బందికరమైన బూతుల్లో మనం పనిచేస్తాం కాదు. మనం బలంగా ఉన్న బూతుల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలని ఆర్నిసలు మనం ఆలోచించాలా, పని చేయాలి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్లు అందరికి చెప్తున్నా, రోజుకి 2 గంటలు ఇవ్వండి, వారానికి 5 రోజులు ఇవ్వండి. నేను దానికన్నా ఎక్కువ అడగట్లా. రోజు ఆ 2 గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడపలు దొక్కెళ్తే అన్నే గడపలు దొక్కండి. హడావుడి చేయాల్సిన అవసరం లేదు. 5 అవుతే పర్వాలేదు, 10 అయినా పర్వాలేదు, హడావుడి లేదు. ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమేక్యమై ఒక పక్కన సూపర్ 6 కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం. రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వారానికి 5 రోజులు చేయండి. కరెక్ట్ గా చేస్తే డోర్ టు డోర్ 45 రోజుల్లో మనం పూర్తి చేయగలుగుతాం. సో ఆడుతూ పాడుతూ చేద్దాం. ప్రచార ఆరబాట అవసరంలా. హాయిగా ఆ బూత్ లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే అంతమంది, 3 పర్లేదు, 5 పర్లేదు, కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది వైకాపా గడప మనకు ఎటుగో ఓటేయరని తప్పుకుంటాం కాదు. మొదటిసారి తలుపు తెరవరు, రెండోసారి కేకలేస్తారు, మూడోసారి ఎదోట్లే ఫోన్లే అబ్బాయి ఇన్నో అంటారు. వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయి